అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి పద్యాల సంఖ్యను బట్టి వాటికి ఉన్న పేర్లు ఏమిటి అనే అంశాన్ని చెప్పుకుంటాం. పద్యాల సంఖ్యను బట్టి వాటికి ఉన్న పేర్లు మనం గమనిస్తే, శతకం అంటే 100 నుండి అంతకంటే ఎక్కువగా ఉన్న పద్యాలను శతకం అని పిలుస్తడం మనం తెలుసు. అంతకంటే తక్కువ ఉన్న పద్యాలను ఏ పేర్లతో పిలుస్తారు అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాం. ఆయా పద్యాల సంఖ్యను బట్టి వాటికి ఉన్న పేర్లు ఏమిటి, ఆ పద్యములున్న సంఖ్యను బట్టి ఏమేమి చెప్పారు అనే అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుంటే, అప్పకవి ఒక సీస పద్యంలో ఇలా చెప్పారు: వనరు ముక్తకమున ఒక్క పద్యము, ద్వికంబు 2, త్రికము 3, పంచరత్నంబులు 5, వారణమాల 8, నవరత్నములు పద్య నవకమైన, భాస్కరమాలిక 12, శశికళ 16, నక్షత్ర పంక్తి 27, త్రింశత్ ఆహ్వయం 30 గాన, సంఖ్య వెండియు మెండు సాగెనేని, వరుష పంచాద శాక్యమవ్వల శతకం, అష్ట సమధికము శతకంబు ననగవెలయు, 76 100/8 సప్తశతి సప్తశతమైన శారంగపాణి అన్నాడు. వనరున ముక్తకమున ఒక్క పద్యము, ద్వికంబు 2, త్రికము 3, పంచరత్నంబులు 5, వారణమాల 8, నవరత్నములు పద్య నవకమైన, భాస్కరమాలిక 12, శశికళ 16, నక్షత్ర పంక్తి 27, త్రింశద్వాహ్వయము 30 గాన, సంఖ్య వెండియు మెండు సాగెనేని, వరుష పంచాదశాక్యమవ్వల శతకము, అష్ట సమధికమ శతకంబు ననగవెలయు, 76 100/8, సప్తశతి సప్తశతమైన సారంగపాణి అని శీసపద్యంలో చెప్పారు. ఒక పద్యం ముక్తకము అని పేరు. 2 పద్యాలు ఉన్నట్లయితే కులకము, ద్వికము అని పేరు. 3 పద్యాలు ఉన్నట్లయితే దానిని త్రికము అని పేరు. 5 పద్యాలు కలిగినటువంటి దాన్ని పంచకము అని, పంచరత్నాలు అని పిలుస్తారు. 8 పద్యాలు ఉన్నదాన్ని వారణమాల అంటారు. 9 పద్యాలు కలిగిన దాన్ని నవరత్నాలు, నవకము అని పిలుస్తారు. 10 పద్యాలు కలిగినటువంటి దానిని దశకం అని పిలుస్తారు. 12 పద్యాలు కలిగిన దాన్ని భాస్కరమాలిక అని పిలుస్తారు. 16 పద్యాలు కలిగిన దాన్ని శశికళ అని పిలుస్తారు. 20 పద్యాలు కలిగిన దాన్ని వింశతి అని పిలుస్తారు. 25 పద్యాలు కలిగిన దాన్ని పంచవింశతి అని పిలుస్తారు. 27 పద్యాలు కలిగిన దాన్ని తారావళి లేదా నక్షత్రమాళిక అని పిలుస్తారు. 30 పద్యాలు కలిగిన దాన్ని త్రింశతి అని పిలుస్తారు. 108 పద్యాలు, దీన్నే అష్టోత్తర శతకం అంటారు. వీటిని లఘు కృతులు అని సాహిత్యములో పిలవడం కాదు. ధన్యవాదములతో మరొక అంశాన్ని తెలుసుకుందాం.